అందుకే నేను చెప్పేది హరీష్ రావు గారు లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చే ప్రభుత్వం కాదు మాకు. మేము ఈ లోపలనే రైతులకి అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించిన రుణమాఫీ సంబంధించిన 2 లక్షల సంబంధించిన నిర్ణయం కూడా జరుగుతుంది. అది వాళ్ళు పొంది వాళ్ళు పని కార్యక్రమం ఉండడంలోనే రైతు భరోసా చర్చ కూడా జరుగుతుంది. దాని గురించి కూడా నిర్ణయం చేస్తాం. సో రైతులకి ఎక్కడా కూడా ఆలస్యం నష్టం జరిగే ప్రక్రియ లేకుండా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం టైంకి అందేటట్టుగానే చూస్తాం. పంట బేసిక్గా ఇన్ ద బిగినింగ్ వాట్ దే వాంట్ టైమ్లీ లెండింగ్. ఎనీ ఫార్మర్ పంట రుణం అనేది టైమ్లీ కావాలి వాళ్ళకి. ఆ పంట రుణాలు పొందటానికి గత 5 ఏళ్లుగా లేకుండా చేశారు వాళ్ళు. మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి సృష్టించారు. అంతిమంగా మనీ లెండర్స్ దగ్గర పోయే ₹2 నుంచి ₹10 వడ్డీ దాకా పోయే పరిస్థితి తీసుకొచ్చారు. మేము ఆ పరిస్థితి లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి తొందరలో నిర్ణయం తీసుకుంటున్నాం. వాళ్ళు మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి లేకుండా చేస్తున్నాం. వాళ్ళ చేతి నిండా సరిపోయే విధంగా ఆర్థికంగా పెట్టుబడి పనికొచ్చే విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం.